Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. సెప్టెంబర్ 20వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం 2 కొరింథీ 9వ అధ్యాయం. 8, 9 అధ్యాయాలు గివింగ్ మీద, కానుకల మీద, ఆ సబ్జెక్ట్ మీద ఈ వ్యాఖ్యానం ఉంటుందన్నమాట. ఇది సుదీర్ఘంగా సిస్టమేటిక్గా ఉన్నటువంటి వాక్య భాగం. క్రొత్త నిబంధనలో ఇది ఒక్కటే. కానుకపై మరి 3 సంగతులు గమనిద్దామా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 2 కొరింథీ 9వ అధ్యాయం చదువుకుందాం. దీనిలో 14 వచనాలు ఉన్నాయి. మొదటి 5 వచనాలు ముందు చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి, పరిచర్య అంటే అక్కడ కారిస్, గ్రేస్ అని అర్థం, అంటే గివింగ్. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడితిరి. అయితే మిమ్మును గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి అందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఓకే, మొదటిగా మనం నేర్చుకున్నటువంటి విషయం ఇక్కడ ఈ 5 వచనాల్లో ఉంటుంది. విరాళములు ఇచ్చే అంశము వరుస క్రమంలో ఉన్న 2 అధ్యాయాల్లో, అంటే 8, 9 అధ్యాయాల్లో ఈ వచనం, ఈ అధ్యాయం రెండవది. నిన్న 8వ అధ్యాయం అదే సబ్జెక్ట్ మీద 9వ అధ్యాయం. మనోహరంగాను సున్నితంగాను ఈ అంశంను ఆయన గివింగ్ మీద ఆయన కొనసాగిస్తున్నాడు. ఒకవైపు ఈ విషయాన్ని కొరింథీయులకు జ్ఞాపకము చేయనవసరం లేదని, మరొక వైపు గుర్తు చేస్తున్నందున, చూడండి చాలా టాక్ట్ఫుల్గా, ఇది నీకు గుర్తు చేయని అవసరం లేదని చెప్పి గుర్తు చేస్తున్నాడు. ఆయనకు కానీ ఈ విధంగా చెప్పడాన్ని బట్టి ఆయనకు కానీ వారికి కానీ ఇబ్బంది కలగకుండా గుర్తు చేస్తున్నాడు. నిజానికి తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పటికీ వారి దాతృత్వం, అంటే 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాసిదోనియాలో, ఫిలిప్పు, మాసిదోనియా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కానుకను బట్టి వారి దాతృత్వం, కష్టాల్లో ఉన్నప్పటికీ వారి దాతృత్వం అని వీళ్ళకి చెప్పాడు, కొరింథీయులకి. మరి మాసిదోనియాలకి కొరింథీయుల గురించి చెప్పాడు. అది గురించి మాసిదోనియాల మాదిరిని కొరింథీయులకు చెప్పినట్లు కొరింథీయుల దాతృత్వాన్ని, వాళ్ళ ఆసక్తిని వాళ్ళు ప్రామిస్ చేశారు కదా, తప్పకుండా మేము ఇస్తామని. 1 సంవత్సరం క్రితం ప్రామిస్ చేశారు. కాబట్టి వాళ్ళు ఆసక్తికరంగానే ఉన్నారు. కాబట్టి కొరింథీయుల ఆసక్తిని వాళ్ళకి మాసిదోనియాలకి ముందు చెప్తున్నాడు, ఉదాహరణగా చెప్పి అన్నాడు. ఈ విషయంలో వారు తగ్గిపోవుట ఆయనకు ఇష్టం లేదు. కొరింథీయులు తగ్గిపోవుట, మీరు ప్రామిస్ చేశారు కదా,
మీరు ఈ విషయంలో మరి అపనమ్మకంగా ఉండటం, ఆహ్, ఇవ్వకపోవటం, మేము వచ్చినప్పుడు లేకపోతే తీతు వచ్చినప్పుడు వాళ్ళు రెడీగా ఉండకపోవటం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఎంబరాసింగ్‌గా ఫీల్ అవుతారు. రెండవ విషయం 6 నుండి మనం 14 వరకు చదువుకుందాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కృపను అనే మాట ఈ 8, 9 అధ్యాయాల్లో 10 సార్లు ఉంటుంది. మరియు ఇందు నిమిత్తమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలా అనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నవి. ఎలా అనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైండుట చేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుతున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పన సత్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పన సత్యము కాని వరం అంటే యేసుక్రీస్తు. ఇది క్రిస్మస్ దినాల్లో మనం కోట్ చేస్తాం కదా. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి రెండవ విషయం ఏంటి అంటే, ఈ ప్రతి వ్యవసాయదారునికి బాహాటముగా ఎరుకైన నియమం ఏమంటే విరాళాల విషయం కూడా అది వర్తిస్తుంది. వ్యవసాయదారునికి చెందినటువంటి ఈ యొక్క ప్రక్రియ విరాళం ఇచ్చేటువంటి దానికి కూడా పనికి వస్తుంది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. 6వ వచనం. ఆర్థిక విరాళాలకు భౌతిక శ్రేయస్సు మధ్య సంబంధము ఒకదానికొకటి ప్రతిఫలము జరుగుతుందనే వాగ్దానమును సూచిస్తున్నట్లు కొంతమంది వాదిస్తారు. ఇక్కడ చాలా ముఖ్యమైనది టిట్ ఫర్ టాట్. అంటే ఏది చేస్తే దానికి ప్రతిఫలం దొరుకుద్ది అని. అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నట్టుగా దాన్ని టిట్ ఫర్ టాట్ అంటారు. అదేవిధంగా ఎక్కువ డబ్బు ఇస్తే ఎక్కువ డబ్బు తిరిగి దొరుకుద్ది, తక్కువ డబ్బు ఇస్తే తక్కువ డబ్బు దొరుకుద్ది అని కొంతమంది ఆ విధంగా అన్వయిస్తారు, ఆ విధంగా అర్థం చేసుకుంటారు. కానీ అది కాదు. ఇక్కడ చాలా గమనించాలి. మా పరిచర్యకు మీరు 3,000 రూపాయలు ఇచ్చిన ఎడల దేవుడు మీకు కనీసం 5,000 రూపాయలు కానీ లేకపోతే 10,000 రూపాయలు కానీ ఆ మొత్తాలు అనుగ్రహిస్తాడని
ఈ విధంగా చెప్పే ప్రసంగికులు దాన్ని ఇతరులకైతే చెబుతారు కానీ వాళ్ళు దాన్ని నమ్మరు. నమ్మినట్లయితే ఏం చేస్తారు? అది వాళ్ళకి వస్తుందని తలస్తారు, ఇది వారికి వర్తిస్తుందని తలస్తారు. వాళ్ళు అది నమ్మిన ఎడల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వారి ధనాన్ని వేగంగా పంచిపెడతారు. ఎందుకంటే పంచిపెడితే మరి దేవుడు 3 రెట్లు 4 రెట్లు 10 రెట్లు ఇస్తాడు కదా అని వాళ్ళు పంచిపెడతారు. కానీ వాళ్ళు పంచిపెట్టరు. ఎందుకంటే ఈ ఈ విధంగా దాన్ని వాళ్ళే నమ్మరు. కానీ పౌలు ప్రస్తావన వేరుగా ఉంటుంది. రెండిటిపై కేంద్రీకరిస్తుంది ఆయన యొక్క ప్రస్తావన. ఏంటి? ఏ అండ్ బి. మన విరాళాలకు కొలబద్ద ఆర్థిక మొత్తాలు కాదు, సంతోషంతో హృదయపూర్వకంగా దాతృత్వమునకు చెందిన కొలబద్దగా ఉంటుంది. 7వ వచనంలో దాతృత్వంతో ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అది కానీ ఎంత ఇవ్వాలి అనేది కాదు. రెండవ విషయం, మనము తిరిగి పొందే లాభము ఆర్థిక సమస్య కంటే విస్తారమైనదిగా మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే 1000 రూపాయలు ఇస్తే 10,000 ఇస్తాడు అనేటువంటిది ఆర్థికంగా విస్తారమైనదిగా తిరిగి ఇస్తాడు అనేది చెప్పట్లా. దానికంటే మరెక్కువగా చెప్తున్నాడు. దానికంటే విస్తారమైనటువంటి రీతిలో తిరిగి పొందుకుంటారు అని చెబుతున్నాడు. అన్నిటి యందు, ఆర్థికమే కాదు, అన్నిటి యందు, అప్పుడే కాదు, ఇస్తేనే కాదు, ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై, చూడండి ఇక్కడ సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీకారము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. చాలా ముఖ్యమైనటువంటి ఇది. అంటే ఆర్థికంగా మనం లాభం పొందుకుంటాం. మనం ఇస్తే ఆర్థికంగా దేవునికి ఇస్తే ఆర్థికంగా లాభం పొందుకుంటామని ఇక్కడ లేదు. మరింతగా విస్తారమైనటువంటి రీతిగా అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉండేటువంటిది అని మనం గ్రహించాలి. 8వ వచనం మళ్ళీ చదువుతాను. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. అంటే దానికి సంబంధం లేదు. మీరు సంతోషంగా దాతృత్వంగా ఇచ్చినప్పుడు మీకు అనేక విధాలుగా, జస్ట్ డబ్బే కాదు, మీరు ఇచ్చింది పొందుకోవటమే కాదు, అనేక విధాలుగా మీరు ఉత్తమమైన ప్రతి కార్యం చేయటానికి దేవుడు మీ ఎడల కృపను చూయించుతాడు. వీటితో పాటు విత్తనము దయచేసి విస్తరింపజేసి, అది అంటే వ్యవసాయ రూపకాలంకారంలో ఇంకా చెబుతాను, కంటిన్యూ చేస్తున్నాడు. నీతి ఫలములు వృద్ధి పొందును. నీతి ఫలాలు నైతికంగా అవి పొందుకుంటామన్నమాట. డబ్బు ఇస్తే డబ్బుని పొందుకోవటం కాదు, నీతి ఫలాలు వృద్ధి పొందుతాయి. 10వ వచనం, దేవుడు ప్రతి విషయంలోనూ పూర్ణౌదార్య భాగ్యములు గలవారగునట్లు. ఇది చాలా మంచి ఎక్స్ప్రెషన్ కదా. ఆ విధంగా చేస్తాడు. పూర్ణ ఔదార్య భాగ్యములు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి సమయంలోనూ మరింత దాతృత్వము కలిగి ఉండుటకు, కొంత దాతృత్వం ఉంటే మరింత దాతృత్వం కలిగి ఉండుటకు దేవుడు ప్రతి విషయంలోనూ భాగ్యవంతులుగా చేస్తాడు.
అంతేగాని డబ్బు ఇస్తే మరలా తిరిగి 10 వంతులు డబ్బు ఇస్తాడు అనేది కాదు ఇక్కడ. ఇక్కడ ఆత్మీయంగా చాలా ఉపయోగం ఉంటుందన్నమాట. దాతృత్వం మరలా ఇంకా ఎక్కువ దాతృత్వం కలిగి ఉండేటట్లు చేస్తాడు. ప్రతి విషయంలో భాగ్యవంతులుగా, ప్రతి విషయంలోనూ భాగ్యవంతులుగా చేస్తాడు. ఓకే. మీరు అనే మాటపై దృష్టి పెట్టాలి. మీరు అంటే ఇక్కడ మామూలుగా ఏమంటాం, మీరు 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 వస్తాయి అని అంటారు. అంటే ఒక కుటుంబం లేకపోతే ఒక వ్యక్తి ఇస్తే. ఇక్కడ అట్లా కాదు. మీరు అనే మాట అక్కడ బహువచనం. అనగా ఇక్కడ చేయబడిన వాగ్దానము ప్రతి వ్యక్తికి అన్ని విషయములలో తప్పనిసరిగా జరుగుద్దని కాదు, క్యాన్సర్తో సహా. ఇది సంఘం అంతటికి చెందినదని తలంచాలి. ఓకే. దేవుడు మీ సంఘానికి ఆయన ఈ ఆత్మీయంగా ఈ విధాలుగా మిమ్మల్ని విస్తరింపచేస్తాడు అని కొరింథీయులకు చెప్తాడు. ఈ కొరింథీ సంఘం అంతటికి చెందేటువంటిది. అంతేగాని ఒక వ్యక్తి పంపిస్తే ఆ వ్యక్తికి జరుగుద్ది అని, తప్పకుండా లాభం జరుగుద్ది, క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి వాడికి కూడా స్వస్థపడతాడు అని తప్పనిసరిగా ఇచ్చినటువంటి వాగ్దానం కాదు. ఆ విధంగా మనం అన్వయించుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు పదే పదే దాన్ని ఈ 8, 9, 10, 11 వచనాలు దయచేసి మళ్ళా ధ్యానించుకోండి. అప్పుడు మనం ఈ తప్పు చెయ్యం. ఏంటంటే మీరు డబ్బులు ఇవ్వండి, ఇది సీడ్ మనీ కాబట్టి దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాడు అని ఆ పందాలో మనం చెప్పం. దేవుడు అనేక విధాలుగా ఎల్లప్పుడూ నీతి ఫలాలు ఇస్తాడు. మూడో విషయం, అట్లా చెబితే ఎవరెవరండి అని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ట్విస్ట్ చేయకూడదు. ఎప్పుడు మనం లాభం పొందాలని ట్విస్ట్ చేయకూడదు. అప్పుడు లాభం పొందడం సరే కదా, నష్టం వస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ట్విస్ట్ చేస్తే దానికి లాభం ప్రకారం నష్టం వస్తుంది. చివరకు విరాళాలను ఇచ్చే వారిపై పౌలు అసలు దేనిపై అంటే వాళ్ళు ఎవరైతే విరాళాలు ఇస్తారో వాళ్ళపై పౌలు కేంద్రీకరించట్లేదు. వారిచ్చే కానుకలను బట్టి ప్రజల అవసరతలు తీర్చబడే సేవను చూచుటకే గాక కొరింథీయుల విధేయతను బట్టి విశ్వాసులు దేవుని స్తుతిస్తారు. అది వాళ్ళ విధేయతను బట్టి. విరాళాలను ఇచ్చేవారిపై పౌలు అసలు దీనిపై కేంద్రీకరించటలేదు. వారిచ్చే కానుకలను బట్టి ప్రజలు అవసరతలు తీర్చబడతాయి కదా. మరి ఇప్పుడు మాసిడోనియా ఆ ప్రాంతం నుండి, కొరింథియా ప్రాంతం నుండి మరి పాలస్తీన్ దగ్గరికి వాళ్ళు వెళితే వాళ్ళ అవసరతలు తీరుతాయి. ఎందుకంటే చాలా భారీ ఎత్తులో ఆయన విరాళాలు పోగు చేసి వాళ్ళకి ఇచ్చాడు. కాబట్టి ఈ అవసరం తీర్చబట్టాయి. అంతేకాదు కొరింథీయుల విధేయతను బట్టి విశ్వాసులు దేవుని స్తుతిస్తారు. అదే ఇట్లు అనేక విధాలుగా, ఇక్కడ అనేకులు అని ఉంటుంది తెలుగులో, కానీ అనేకులు అనేదాన్ని అనేక విధాలకి మనం అంటుకట్టాలి. అనేక విధాలుగా దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేసేవిగా ఉంటుంది 12వ వచనంలో. ఇక్కడ 11, 12 వచనాలు ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏంటంటే అనేక విధాలైనటువంటి కృతజ్ఞతాస్తుతులు, అనేక రకాలుగా ప్రజలు
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి విరాళాలను బట్టి. అంతేగాక మీ ఎడల దేవుడు కనపరచు అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. అంటే కొరింథీయుల ఎడల వాళ్ళు ప్రార్థన చేస్తారన్నమాట. తుది విశ్లేషణలో ఇంకా ఏం చెప్తున్నాడు అంటే అనాలిసిస్లో, చెప్పనసక్యము కాని వరమును బట్టి మనమందరము దేవునికి రుణస్థులమై ఉన్నాము. ఓకే, 15వ వచనంలో ఏముంటుంది? చెప్పనసక్యము కాని. చదువుకుందాం మళ్ళా 15వ వచనం. ఇదంతా చెప్పిన తర్వాత చిట్ట చివరికి ఇది గుర్తు చేసుకోవాలి. చెప్పశక్యము కాని ఆయన వరం, దేవుని వరం. ఎవరు ఆయన? యేసుక్రీస్తు. ఇది క్రిస్మస్ దినాల్లో మనం కోట్ చేస్తాం ఎక్కువగా. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవునికి స్తోత్రం అంటే ఇక్కడ రెండు విషయాలు. దేవునికి స్తోత్రము అని ఉంది కదా, అక్కడ స్తోత్రము అనేటువంటి మాటకి కృప అని వాడతాడు. కృప అనేది ఇప్పుడు 8, 9 అధ్యాయాల్లో కృప అనేది 10 సార్లు వాడబడింది. 10 సార్లు ఏ విధంగా వాడబడిందంటే 5 రకాలైనటువంటి విధాలుగా 5 విధాలుగా వాడబడింది. ఈ 10 సార్లు కృప అనేది కారిస్ అంటారు గ్రీక్లో. ఆ కారిస్ అనేది 5 విధాలుగా, ఈ 10 సార్లు వాడబడింది 5 విధాలుగా వాడతాడు అనమాట. ఒకటేంటంటే దానిలో థ్యాంక్స్ అనే దాన్ని కృప అని అంటాడు. థ్యాంక్స్ చెప్పడం కూడా కృప. ఇక్కడ ఏం చెప్తుంది ఏంటంటే, మనం గ్రహించాల్సింది ఏంటంటే, చెప్పనసక్యము కాని వరమును బట్టి మనమందరము దేవునికి రుణస్థులమై ఉన్నాము. వీఆర్ ఇండీడ్ డెటర్స్ టు గాడ్స్ గ్రేస్. కార్సన్ గారు ఈ లెటర్స్ రాసేటప్పుడు, లేకపోతే ఆయన పుస్తకాల్లో కూడాను ఆయన పదే పదే ఇది వాడతాడు. వీఆర్ డెటర్స్ టు గాడ్స్ గ్రేస్ అని. ఈ దేవుని కృపను బట్టి ఆ యొక్క యేసుక్రీస్తుని చెప్పశక్యం కాని వరాన్ని ఇచ్చాడు కదా, అందును బట్టి మనం రుణస్థులుగా మనం తలంచాలి. అంతేగాని మనం ఇచ్చే డబ్బును బట్టి కాళ్ళు ఎగరేసుకుని నేను ఎంత ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 50,000 ఇచ్చాను, ఎంత ఇచ్చినా కానీ దేవుడిచ్చినటువంటి యేసుక్రీస్తు వరంతో సాటాపోటీ లేదు. ఎప్పుడు కూడాను మనం రుణస్థులుగానే ఉంటాం. ఆయన ద్వారా వచ్చేటువంటి స్వార్థను బట్టి రుణస్థులుగానే ఉంటాం. ఆయన ద్వారా వచ్చేటువంటి రక్షణను బట్టి రుణస్థులుగానే ఉంటాం. ఆయన ద్వారా వచ్చేటువంటి పరలోకాన్ని బట్టి మనం ఎప్పుడు రుణస్థులుగానే ఉంటాం. మరి యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి రక్షణను బట్టి వచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధ జీవితమే అది చాలా గ్రేట్ ట్రెజర్ అన్నమాట. ఒక ధన నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం. ఇవన్నీ ఇస్తే, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మనం ఎంత ఇచ్చినా కానీ, దేవునికి ఎంత ఇచ్చినా కానీ సరిపోదు. ఎప్పుడు మనం రుణస్థులంగానే ఉంటాము. అది 15వ అధ్యాయం వచనాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నీకు సమాధానం అనుగ్రహించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.